ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఇంకా ఫ్లైట్ ఎక్కరు, ఎందుకంటే ఈ ఫ్లైట్ ని ఒక అస్థిపంజరం స్కెలిటన్ నడిపిందంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. సెప్టెంబర్ 1954 లో జర్మనీ నుంచి ఆ శాండియాగో ఫ్లైట్ ఎగిరిన 4-5 అవర్స్ తర్వాత ఒక సముద్రం పైన వచ్చి సడన్ గా మాయమైపోయింది. ఎటువంటి సిగ్నల్స్ కూడా లేవు. 3 years వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది, సెర్చ్ చేస్తూనే ఉంటారు. అసలు ఎక్కడికి పోయింది? ఆ ఫ్లైట్ కున్న ఒక్క రెక్క కూడా దొరకదంట. కరెక్ట్ గా 12th October 1989 బ్రాజిల్ లో సడన్ గా ఎక్కడి నుంచో ర్యాండమ్ గా ఒక ఫ్లైట్ వస్తున్నట్టుగా కనబడుతుంది. ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేపిస్తారు. అందరూ షాక్ అయ్యే విషయం ఏంటంటే ఆ ఫ్లైట్ పైన శాన్ డియాగో అని రాసి ఉంటుంది. ఫ్లైట్ నంబర్ చూసి కన్ఫర్మ్ చేస్తారు. 35 ఏళ్ల ముందు ఎగిరిన ఫ్లైట్ ఈ రోజు ల్యాండ్ అయిందంట. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత అందరు క్యూరియాసిటీతో లోపలికి వెళ్ళి చూస్తే ఫ్లైట్ లోపల 92 ప్యాసింజర్లు ప్రతి ఒక్కరు స్కెలిటన్ లా మారిపోయారంట. ఇంకా షాక్ ఎక్కడైతారంటే పైలట్ రూమ్ లో వెళ్లి చూస్తే పైలట్ సీట్ లో కూడా ఒక